హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు యాదవ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే తిరుపతిలో అయితే ఉన్నాం. తిరుపతి నుంచి తిరుమల అయితే మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమల ఎలా వెళ్ళాలో చూద్దాం. అలాగే మొదటిసారి తిరుపతి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా అయితే ఉపయోగపడుతుంది. మొదట మీరు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే దర్శనం టికెట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. అవి ఏ ఏ ప్లేసుల్లో ఇస్తారో నేనైతే చెప్తాను. ఫ్రెండ్స్, మీరు తిరుమల వెళ్ళాలి అంటే ఏదైనా ఒక దర్శనం టికెట్ తీసుకుని వెళ్తే మీకు చాలా మంచిది. అది 300 రూపీస్ టోకెన్ అయినా లేదా సర్వదర్శనం టికెట్ అయినా తీసుకుని ఉండాలి. ఒకవేళ మీరు ఏ దర్శనం టికెట్ లేకుండా కూడా తిరుమలకి వెళ్ళొచ్చు. మీకు అలౌ చేస్తారు, కానీ చాలా సమయం అయితే పడుతుంది. అక్కడ 1 or 2 డేస్ ఉండిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ 300 రూపీస్ టికెట్స్ మీకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మనకి 1 మంత్ ముందు అందుబాటులో ఉంచుతారు. మనం అయితే అవి బుక్ చేసుకుని తిరుమలకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఈ 300 రూపీస్ టికెట్లు బుక్ చేసుకోకుండా తిరుమలకి వెళ్తే అక్కడ మీకు సర్వదర్శనం టికెట్లు అనేవి తిరుపతిలో 3 చోట్ల అందుబాటులో ఉంచుతారు. అవి ఎక్కడెక్కడ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే చాలా మందికి ఈ సర్వదర్శనం టికెట్లు అంటే ఏంటి చాలా మందికి తెలియదు. తిరుపతిలో మనకి 3 రకాలుగా అయితే దర్శనం జరుగుతుంది. ఒకటి, ఈ 300 రూపీస్ టికెట్స్ ఏవైతే మనం 1 మంత్ ముందు బుక్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని వెళ్తామో అది మొదటిది. రెండోది, అక్కడ మనకి తిరుపతిలో 3 చోట్ల టోకెన్స్ అయితే ఇస్తారు. వాటిని సర్వదర్శనం అంటారు. ఈ దర్శనంకి మనం ఈ టోకెన్స్ తీసుకుని వెళ్ళడం ద్వారా మనకి కొంచెం వేగంగా అయితే దర్శనం అవుతుంది. ఇది రెండవ పద్ధతి. మూడవది ఏంటి అంటే ఫ్రీ దర్శనం. లేకంటే మనకి డైరెక్ట్ గా లైన్ లో నుంచుంటే మనకి దర్శనం అవుతుంది, అలౌ చేస్తారు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ చాలా టైం అయితే పడుతుంది. మొత్తం ఈ 3 రకాలుగా అయితే మనకి తిరుపతిలో దర్శనం జరుగుతుంది. మీరు ఈ సర్వదర్శనం కోసం టికెట్లు ఎక్కడెక్కడ తీసుకోవాలో ఇప్పుడైతే నేను మీకు చెప్తాను. మొదటగా ఇప్పుడు మీరు తిరుపతిలో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న గోవిందరాజ స్వామి సత్రాల దగ్గర ఉదయం 4 గంటల నుండి సర్వదర్శనం టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెండవది, తిరుపతిలో సెంట్రల్ బస్ స్టాండ్ ఆపోజిట్ లో శ్రీనివాసం అని ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఈ సర్వదర్శనం టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ 2 ప్రదేశాల్లోని కాకుండా అలిపిరి దగ్గర ఉన్న బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కూడా ఈ సర్వదర్శనం టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. తప్పకుండా అయితే ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ ఐడి కానీ తీసుకుని వెళ్ళండి. తిరుమల కొండపైకి ఎవరైతే నడిచి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకైతే 2 మార్గాల ద్వారా అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, శ్రీవారి మెట్టు. ఇక్కడ నుంచి మనకి ఇంచుమించు 2300 మెట్లు అయితే మనకి ఎక్కాల్సి ఉంటుంది పైకి కొండకు చేరుకోవాలంటే. రెండవది, అలిపిరి మెట్ల ద్వారా కూడా తిరుమల కొండపైకి అయితే చేరుకోవచ్చు. ఈ అలిపిరి మెట్ల ద్వారా మొత్తం 3555 మెట్లు, సుమారు 4 గంటల సమయం అయితే పడుతుంది. శ్రీవారి మెట్టు నుంచి తిరుమల కొండపైకి కేవలం 2350 మెట్లు మాత్రమే ఉంటాయి. 2 గంటల్లో అయితే కొండకు చేరుకోవచ్చు. అలిపిరి నుంచి శ్రీవారి మెట్టుకి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీవారి మెట్టు మార్గం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి తిరుమలకి ఎలా వెళ్ళాలి, ఫ్రీ దర్శనం ద్వారా టికెట్లు ఎలా తీసుకోవాలి వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వెళ్దాం రండి. మనం 2 మార్గాల ద్వారా అయితే ఈ శ్రీవారి మెట్టు చేరుకోవచ్చు. ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్సులు తిరుపతి బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుంచి ప్రతి 40 నిమిషాలకు లేదా 50 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా మనం శ్రీవారి మెట్టు చేరుకోవచ్చు. లేదా తిరుపతి నుంచి ప్రైవేట్ జీప్స్ కానీ లేకపోతే ఆటోలు కానీ కంటిన్యూస్ గా అయితే తిరుగుతూనే ఉంటాయి. శ్రీవారి మెట్టు చేరుకున్న తర్వాత అక్కడ ఫ్రీ పార్కింగ్ అయితే అందుబాటులో ఉంటుంది. వెహికల్ పార్క్ చేసుకుని ఫ్రీ దర్శన్ టికెట్స్ ఇచ్చే క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రోజుకి 2000 నుంచి 4000 టికెట్స్ మాత్రమే ఇస్తున్నారు. దర్శన్ టికెట్ తీసుకున్న తర్వాత మీరు 1200 మెట్టు దగ్గర స్కానింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్కాన్ చేసుకోకపోతే లోపలికి అయితే అలౌ చేయరు. ఖచ్చితంగా అయితే స్కాన్ చేసుకోండి. అండ్ మీ ఆధార్ కార్డును కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీకు దర్శనం టికెట్ లో మీరు ఎన్ని గంటలకు దర్శనం చేసుకోవాలో టైం స్లాట్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఆ టైం ప్రకారం అయితే మీరు ఈ మెట్ల ద్వారా పైకి చేరుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల కొండపైకి ఎలా చేరుకోవాలో చూసారు కదా. ఇప్పుడు అలిపిరి మెట్ల ద్వారా ఎలా వెళ్ళాలో చూసేద్దాం రండి. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మనకి కాలినడక లేదు అంటే ఇప్పుడు ఈ వే ఉంది కదా, ఈ వే తిన్నగా వెళ్తే అక్కడ బస్సులు ఇంకా మనకి ఈ జీప్స్ అవి అవైలబుల్ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి మనం డైరెక్ట్ గా కొండపైకి వెళ్ళిపోవచ్చు. ఒక 50 to 40 మినిట్స్ లో అయితే మనం కొండపైకి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము జీప్ ద్వారా అయితే అలిపిరి నుంచి తిరుమల కొండపైకి వెళ్ళబోతున్నాం. జీప్ ద్వారా ఈచ్ వన్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలిపిరిలో స్టార్ట్ అయిన తర్వాత మీరు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మీతో పాటు తీసుకెళ్లిన లగేజ్ మొత్తం అయితే ఒక దగ్గర లగేజ్ స్కాన్ అవుతుంది. కంగారు పడి జీప్ వెళ్ళిపోయిందని అనుకోవద్దు. కొంచెం ముందుకెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు తీసుకెళ్లిన బ్యాగులు మొత్తం అక్కడ స్కాన్ అయ్యి బయటకు వస్తాయి. మీరు వాటితో పాటు ఉండాల్సి ఉంటుంది.
కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీకోసం జీప్ డ్రైవర్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. మీకు ఎదురుగా కనిపిస్తున్న శంకు చక్రాలతో ఏదైతే ఆర్చ్ ఉందో దాని దిగువన లగేజ్ స్కానర్స్ లగేజ్ స్కాన్ చేస్తాయి. బెల్ట్ పైన లగేజ్ పెట్టాల్సి ఉంటుంది. లోపల చెక్ అయ్యి బయటకు వస్తుంది. మళ్ళీ మీరు ఆ బ్యాగ్స్ అవి తీసుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ మీరు ఏదైతే జీప్లో వెళ్తున్నారో ఆ జీప్ డ్రైవర్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి మీరు మళ్ళీ అయితే కొండపైకి ట్రావెల్ చేయొచ్చు. అలిపిరి నుండి తిరుమల కొండపైకి చేరుకోవడానికి ఇంచుమించు 40 నుంచి గంట సమయం అయితే పడుతుంది. మనకి ఏదైతే ఈ అలిపిరి నుంచి తిరుమల కొండపైకి వెళ్తామో ఆ జర్నీ మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. పైనుంచి మీకు తిరుపతి సిటీ మొత్తం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కొండపైకి చేరుకున్న తర్వాత మీరు మొదట అయితే కళ్యాణ కట్టకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కళ్యాణ కట్ట ఏంటి అంటే వెంకటేశ్వర స్వామికి ఎవరైతే తలనీలాలు సమర్పించాలనుకుంటారో వాళ్ళు ఈ కళ్యాణ కట్ట దగ్గరకు చేరుకొని మీరైతే ఒక టికెట్ తీసుకొని మీరు మీ తలనీలాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కళ్యాణ కట్టకి ఎలా చేరుకోవాలి అంటే మీరు సిఆర్ఓ కానీ లేకపోతే అంజనాద్రి గరుడాద్రి బస్ స్టాండ్ దగ్గర నుంచి వచ్చేవారికి సిఆర్ఓ బిల్డింగ్ అండర్ పాస్ లో అయితే ఈ కళ్యాణ కట్ట ఉంటుంది. అలాగే సప్తగిరి రెస్ట్ హౌస్ నుంచి వచ్చే వాళ్ళు ఫ్లైఓవర్ పై నుంచి డైరెక్ట్ గా అయితే కళ్యాణ కట్ట చేరుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం శ్రీవారి పుష్కరిణి దగ్గర అయితే ఉన్నాం. ఇది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేనైతే ప్రజెంట్ ఇక్కడ స్నానం చేసి మళ్ళీ ఇక్కడ వరాహస్వామి టెంపుల్ అయితే ఉంది, దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాం. పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత చాలా మంది డైరెక్ట్ గా అయితే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి పుష్కరిణి పక్కనే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఒకటి ఉంటుంది. ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన అనుమతి తీసుకుని మనమైతే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. తిరుమలలో ఇది ఒక నిబంధనగా అయితే పాటిస్తూ ఉంటారు. మొదట అయితే ఖచ్చితంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలనేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ అయితే మాకు దర్శనం అయింది. చాలా ప్లెజెంట్ గా ఉంది వాతావరణం. అయితే తిరుమల అయితే అదిరింది, అసలు మామూలుగా లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. నన్ను సాయంత్రం 3 o'clock కంపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యాం. మాకు దర్శనం అయ్యేసరికి 4:30 అయింది ఎర్లీ మార్నింగ్. అంటే 13 hours పట్టింది అనమాట. నిన్న చాలా రష్ ఉండాలి. బిఫోర్ 2 days అంత రష్ అయితే లేదు. సుమారుగా 13-14 గంటలు మేము కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే మాకు దర్శనం జరిగింది. ఎర్లీ మార్నింగ్ తిరుమల విజువల్స్ ఇవన్నీ. ప్రజెంట్ అయితే మనం శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి అయితే ఈ వీడియో అంతా నేను మీకు షూట్ చేస్తూ ఉన్నా. వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత చాలా మంది ఈ బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ అయితే ఉంటుంది తిరుపతి. ఇక్కడ నుంచి చాలా ఫొటోస్ వీడియోస్ తీస్తూ మనకి పోస్ట్ చేస్తూ ఉంటారు. బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం ఎడమ వైపు మీ లగేజ్ రిసీవ్ చేసుకునే ఆఫీస్ అయితే ఉంటది. కింద మీరు ఇచ్చిన బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ లారీలో ఇక్కడికి పంపిస్తారు. ఈ హాల్ వెంకటేశ్వర స్వామి ఆలయం కుడి వైపున మీకు కనిపిస్తూ ఉంటది. సో గైస్, మనం ప్రజెంట్ అయితే కళావేదిక దగ్గర ఉన్నాం. ఈ కళావేదిక వెంకటేశ్వర స్వామి ఆలయం కుడివైపున అయితే మీకు కనిపిస్తూ ఉంటది. దీనిని నాద నీరాజనం అని పిలుస్తూ ఉంటారు. తిరుపతిలో ప్రతిరోజు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఈ వేదిక పై నుంచి మనకి 24 hours అయితే లైవ్ టెలికాస్ట్ వస్తూ ఉంటది. భక్తి టీవీలో SVBCలో మనకి ప్రతిరోజు వచ్చే లైవ్ ఇదే నాద నీరాజనం నుంచి అయితే మనకి టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఇక్కడ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. సో గైస్, ఇక్కడతో అయితే తిరుపతి వీడియో ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే తిరుపతి మొత్తం, తిరుపతిలో చూడవలసిన ప్రదేశాలు మరియు శ్రీకాళహస్తి, కాణిపాకం ఇవన్నీ అయితే ఒక పెద్ద వీడియో చేయబోతున్నా. ఇక్కడ వరకు నేను చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నందు యాదవ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.